18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ కప్ను ముద్దాడిందన్న ఆనందం ఒక్క పూట కూడా మిగల్చలేదు ఆర్సీబీ ఆటగాళ్లకు. విరాట్ కోహ్లీ దగ్గర నుంచి జట్లో చివరాఖరి ఆటగాడి వరకు తమ ఆనందాన్ని బాహాటంగా పంచుకోలేని పరిస్థితికి తీసుకొచ్చేశారు. బెంగళూరులో నిన్న జరిగిన తొక్కిసలాట 11 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకోవడమే కాదు, 33 మంది జీవితాలను కకావికలం చేసింది. అసలు ఈ ఘోర తప్పిదానికి కారణం ఎవరు? ఆర్సీబీ ఫ్యాన్ బేస్ తెలియని రాజకీయ నాయకుల ప్రచార యావదా? ప్రమాదం జరిగిందని తెలిసినా సన్మాన కార్యక్రమాలు కొనసాగించిన ఆర్సీబీ జట్టు యాజమాన్యందా? తమకేం తెలియదు, తప్పంతా అక్కడి ప్రభుత్వాందే అని తోసేస్తున్న బీసీసీఐదా? 11 మంది ప్రాణాలు పోవడానికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఇప్పుడు ఇదే ప్రశ్న కర్ణాటక ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. అసలు ఏం జరిగింది? బెంగళూరు తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత నాయకులు ఎలా మాట మారుస్తున్నారు? క్రికెట్ బోర్డులు ఎలా సైడ్ అయిపోతున్నాయి? వివరంగా చూద్దాం. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత కప్ గెలిచింది. విరాట్ కోహ్లీ అండ్ ఫ్యాన్స్ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. క్రికెట్ పోరాట యోధుడి జీవితంలో అపురూపమైన క్షణాలవి. గ్రౌండ్లో మోకాళ్ల మీద పడి తన కన్నీళ్లు పెట్టుకున్న విధానం చూసైనా చెప్పొచ్చు ఇది కోహ్లీకి ఎంత స్పెషల్ మూమెంటో. ఆర్సీబీ మ్యాచ్ అయిపోయిన తర్వాత కోహ్లీ మాట్లాడేటప్పుడు రేపు బెంగళూరులో విక్టరీ పెరేడ్ కోసం ఎదురు చూస్తున్నానని, 18 ఏళ్లుగా ఈ కప్ కోసం ఎదురు చూస్తున్న బెంగళూరు అభిమానుల మధ్యలో తన సంతోషాన్ని పంచుకోవాలనుందని చెప్పాడు. అంటే అప్పటికే కోహ్లీకి బెంగళూరులో విక్టరీ పెరేడ్ ఉందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరిస్తారు? ఆర్సీబీ జట్టు యాజమాన్యమే చెబుతుంది. కాబట్టే తనకున్న సమాచారాన్ని మీడియాకి చెప్పాడు. అక్కడి నుంచి కట్ చేస్తే తర్వాత రోజు మధ్యాహ్నం సమయం దాదాపు 12 గంటల సమయంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్లారు. స్పెషల్ ఫ్లైట్లో వచ్చిన విరాట్ కోహ్లీకి ఆర్సీబీ జెండాతో స్వాగతం పలికారు ఆయన. మంచిగా ఫోటోలు కూడా దిగారు. తర్వాత ఆర్సీబీ జెండాను ఊరేగిస్తూ డిప్యూటీ సీఎంఏ ర్యాలీగా విధాన సౌధకు వెళ్లారు. ఆయన క్రికెట్ అభిమాని కాబట్టి ఇలా చేశారా, లేదా కోహ్లీకి ఉన్న బ్రాండ్ ఇమేజ్ను తన ఇమేజ్ కోసం వాడుకోవాలన్న ప్రయత్నమా? సరిగ్గా ఈ ర్యాలీనే ఇప్పుడు ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి. మామూలుగా విక్టరీ పరేడ్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ నుంచే చేద్దాం అనుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్ దగ్గర విక్టరీ పరేడ్ అంటే బెంగళూరు దాదాపుగా స్తంభించిపోతుంది కాబట్టి హోటల్ రూమ్స్కి ఆటగాళ్లను పంపించేశారు. ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేసి అభిమానులను కంట్రోల్ చేసి బస్సులను బెంగళూరులోని హోటల్కు పంపించారు. అప్పటికే ఎయిర్పోర్ట్ దగ్గర హోటల్ దగ్గర భారీగా అభిమానులు చేరుకున్నారు. ఇక అక్కడి నుంచి అంటే హోటల్ నుంచి విధాన సౌధకు ఆటగాళ్లు ర్యాలీగా వెళ్ళాలి విక్టరీ పరేడ్ చేసుకుంటూ. ఇది కూడా ఫస్ట్ ప్లానే. అయితే పోలీసులు దాన్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే విధాన సౌధ దగ్గర అప్పటికే వేల సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. మామూలుగానే ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటే బెంగళూరులో అంతసేపు విక్టరీ పరేడ్ అంటే అది భద్రతాపరంగా ఇబ్బంది అని చెప్పి అనుమతిని నిరాకరించారు. కానీ ఇక్కడే ఇంకో విషయం జరిగింది. ఆటగాళ్లను చిన్నస్వామి స్టేడియానికి నేరుగా పంపించకుండా మధ్యలో విధాన సౌధ దగ్గర ఆపారు. ఈలోగా ఆర్సీబీ ప్లేయర్లు సాయంత్రం 5 గంటలకల్లా స్టేడియానికి వస్తారని భావించిన అభిమానులు చిన్నస్వామి స్టేడియాన్ని కమ్మేశారు. ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 8 లక్షల మంది వచ్చారట. 35 నుంచి 40 వేల కెపాసిటీ ఉన్న బెంగళూరు చిన్నస్వామి స్టేడియం కనీసం 1,00,000 మందిని కూడా అకామిడేట్ చేయడం కష్టం. మరి అలాంటిది అన్ని లక్షల మందిని అంతసేపు కంట్రోల్ చేయడం అంటే పోలీసులకు తలకు మించిన భారం. 5,000 మంది పోలీసులను డిప్లాయ్ చేశాము అని డిప్యూటీ సీఎం తర్వాత చెబుతున్నా మరి అంతమంది అభిమానులు వస్తారని డిప్యూటీ సీఎం భావించలేదా? లేదా తెలిసిన మధ్యలో విధాన సౌధ దగ్గర ఆటగాళ్లను ఆపి అరగంట 30 గంట సన్మానం చేయాలన్న ఆలోచన ఎందుకు? అదేదో సీఎం డిప్యూటీ సీఎం కూడా స్టేడియానికి వచ్చి చేయొచ్చు కదా. ఈ ప్లాన్ ఎవరిది? పోలీసులు తమకు సంబంధం లేదు అన్నట్లు మాట్లాడేస్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తే అదే చేశామని, ఇలా జరుగుతుందని అనుకోలేదు అనేది పోలీసుల వెర్షన్. అక్కడ లక్షల మంది స్టేడియంలోకి వెళ్లడానికి ప్రయత్నించి స్టేడియం గోడలు ఎక్కేశారు, ఫెన్సింగ్లను విరగొట్టారు, బారికేడ్లను బద్దలు కొట్టారు, కార్లను ధ్వంసం చేశారు. వాళ్ళను కంట్రోల్ చేయడానికి కొన్ని గేట్ల దగ్గర పోలీసులు లాఠీ జులిపించాల్సి వచ్చింది. ఫలితంగా తొక్కిసలాట జరిగి ఓ చిన్నారి సహా 11 మంది ప్రాణాలు కోల్పోయారు, 33 మంది గాయాలయ్యారు. ఈ విషయం ఆర్సీబీ ఆటగాళ్లకు తెలియకపోవచ్చు, కానీ ప్రభుత్వానికి తెలిసినా అక్కడ విధాన సౌధ కార్యక్రమాన్ని కంటిన్యూ చేశారు. ఆ తర్వాత ఆర్సీబీ ప్లేయర్లను స్టేడియానికి కూడా పంపించారు. ఇంత జరుగుతున్నా ఎక్కడ ప్రోగ్రాం క్యాన్సిల్ చేయాలన్న ఉద్దేశం ప్రభుత్వం దగ్గర కనిపించలేదు. ఇంతమంది చనిపోతున్నా కార్యక్రమాలన్నీ యథావిధిగా కొనసాగించారు. నైట్ అంతా అయిపోయాక సీఎం సిద్ధరామయ్య ప్రెస్ మీట్ పెట్టి 11 మంది చనిపోయారని, ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామన్నారు. అక్కడతో ఆపకుండా తొక్కిసలాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. మహాకుంభమేళాలో 50-60 మంది చనిపోయినా తమ ప్రభుత్వం విమర్శలు చేసిందా అని రాజకీయ వేడి రగిలించే కామెంట్స్ చేశారు. ಆದರೆ ನಾನು ಎಲ್ಲನೂ ಈಗ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಹೋಗಲ್ಲ. ಅಲ್ಲಿ ನಡೆದಿದ್ದಾವೆ, ಹಿಂದೆ ನಡೆದಿತ್ತು, ಇದರಲ್ಲಿ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಡೆದಿತ್ತು ಅಂತ ಹೇಳಿ ಇಲ್ಲಿ ಡಿಫೆಂಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಹೋಗ್ತಾ ನಾನು ಹೋಗಿದ್ದೀನ. ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ಎಷ್ಟು ಒಂದು 50-60 ಜನ ಸತ್ತಿದ್ರು.
ಸರ್ ಆವಾಗಲೂ ನೀವು ಅದನ್ನ ಟೀಕೆ ಮಾಡಿದ್ರಿ. ಯಾರು ಕುಂಭಮೇಳ ಆಗಿದ್ದಾಗಲೂ ಟೀಕೆ ಸಹಜ ಅದು. ಯಾರು ನಾನು ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ಅಲ್ಲ ಸರ್ಕಾರ ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನೇನ್ರಿ? ನಾನ್ ಟೀಕೆ ಮಾಡಿದ್ನ? ಕಾಂಗ್ರೆಸ್ ಇಂದ ಟೀಕೆ ಆಗಿತ್ತು. ಯಾರು ಮಾಡಿದ್ದವರು? ಕಾಂಗ್ರೆಸ್ ಇಂದ ಟೀಕೆ ಆಗಿತ್ತು. ಕಾಂಗ್ರೆಸ್ನಿಂದ ಬೇರೆ ನಾನ್ ಮಾಡಿದ್ನ? ಸಚಿವರುಗಳು ಮಾಡಿದ್ರು ಸರ್. ನಾನ್ ಮಾಡಿದ್ನೇನ್ರಿ? ಸರ್ಕಾರದ ಕಡೆಯಿಂದ ಮಾಡಿದ್ರೆ ಸರ್. ಸರ್ಕಾರದಿಂದ ಮಾಡಿಲ್ಲ, ಕರ್ನಾಟಕ ಸರ್ಕಾರ ಮಾಡಿಲ್ಲ. ಮಾಡಿದ್ದಾರೆ ಸರ್. ఇప్పుడు ఈ రోజు డిప్యూటీ సీఎం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆసుపత్రులకు వెళ్లి బాధితులను పరామర్శించిన తర్వాత అభిమానుల ప్రాణాలు పోవడం తనకు చాలా బాధగా ఉందని, ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు డీకే ಶಿವಕುಮಾರ್. ನನಗೆ ಐ ಆಮ್ ವರೀಡ್ ಅಬೌಟ್ ಆ ಪಾಪ ಮಕ್ಕಳು, ಆ ಚಿಕ್ಕ ಮಕ್ಕಳು ಭಾಳ ನಾನು ನೋಡಿದೆ ಅಂತ 15 ವರ್ಷ ಮಕ್ಕಳು ಎಲ್ಲ ಈ ರೀತಿ ಆಗಿದ್ದು. ಏನು 10 ಜನ ನಾನು ನೋಡಿದ್ದೀನಿ ನನ್ನ ಕಣ್ಣಲ್ಲೇ. ಅದನ್ನು ಯಾರು ಯಾವ ಫ್ಯಾಮಿಲಿನೂ ಡೈಜೆಸ್ಟ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಅವರು ನನಗೆ ಇಮಿಡಿಯೇಟಾಗಿ ಒಂದು 10 ಮಿನಿಟ್ಸಲ್ಲೇ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಸೋಕ್ಕೆ ಒಂದು ಮಾಡಿ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇಮಿಡಿಯೇಟ್ ನಾನು ರಶ್ ಮಾಡಿದೆ ಅಲ್ಲಿಗೆ. ಪಾಪ ಅವ್ರು ಪೊಲೀಸ್ ಕಮಿಷನರ್ ಬಂದು ಹೇಳಿದ್ರು, ಇತ್ತಿರಿ 1-2 ಏನೋ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ ಆಗಿದೆ, ಸ್ವಲ್ಪ ಇಮಿಡಿಯೇಟಾಗಿ ರಶ್ ಮಾಡಿ 10 ನಿಮಿಷದಲ್ಲಿ ಮುಗಿಸೋಕ್ಕೆ ನೀವು ಏರ್ಪಾಟ್ ಮಾಡಿ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು. ನಾನು ಇವರು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು, KCA ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವರು ಹೋಗಕ್ಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ನಾನು ಕಾರಲ್ಲಿ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ನಾನು ಅಲ್ಲಿ ಹೋಗೋದು, KCA ಹೋಗೋದು ನನಗೆ ಪ್ಲಾನು ಇರಲಿಲ್ಲ. ಅವ್ರು ಇನ್ವೈಟ್ ಮಾಡಿದ್ರು, ನನಗೆ ಅಲ್ಲಿ ಹೋಗೋಕ್ಕೆ ನನಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರಲಿಲ್ಲ ನನಗೆ. ಆಮೇಲೆ ನಾನು ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅವ್ರನ್ನ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕಾಯ್ತು. ನನ್ನ ಗಾಡಿಯಲ್ಲೇ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ನಾನು ಪ್ರೆಸಿಡೆಂಟ್ನ, ಸೆಕ್ರೆಟರಿನ ಅವ್ರನ್ನೆಲ್ಲ ಕುಂಡಿಸ್ಕೊಂಡು ಹೋಗಿ ತಕ್ಷಣ ಅವ್ರ ಹತ್ರನೂ ಮಾತಾಡಿ ಅವ್ರಿಗೂ ಹೇಳಿ ವಿತಿನ್ 10 ಮಿನಿಟ್ಸ್ ಇದನ್ನು ಮಾಡಿ. ಅದಕ್ಕೆ ಅಲ್ಲಿ ಏನು ನಾವು ಅನೌನ್ಸ್ಮೆಂಟು ಮಾಡೋಕ್ಕೆ ಬಿಡಲಿಲ್ಲ, ಏನೂ ಇಲ್ಲ. 2 ನಿಮಿಷದಲ್ಲಿ ಅವರು ಕ್ಲೋಸ್ ಮಾಡಿ ఒప్పుಕೊಂడ్రు ಅವರು. మరోవైపు కర్ణాటక హోంమంత్రి ఈరోజు చిన్నస్వామి స్టేడియాలను పరిశీలించారు. అక్కడ గుట్టలుగా పడి ఉన్న చెప్పులు నిన్న జరిగిన దారుణ ఘటనను కళ్ళకు కడుతుంటే జరిగిన ఘటన వెనక ఎవరున్నారో తెలియాల్సి ఉందంటూ కామెంట్స్ చేశారు హోంమంత్రి. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేశామని, రిపోర్ట్ రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు హోంమంత్రి. Minister has already made a statement. He has already addressed the media also, and he has ordered a magisterial inquiry by a deputy commissioner Urban, Bangalore, and till a report comes from the inquiry, we will not be able to say anything. Compensations also have been announced. 10 lakh rupee compensation we have announced, and KCA has also announced 5 lakhs rupees compensation. And this process, in fact, it is on, and I am going to visit this spot just about 11 o'clock, and I'll discuss with the RCB people, I'll discuss with the KCA people, office bearers, and their point of view also we will discuss and see. So you've said you'll take strict action, sir, but who's going to be responsible for these 11 lives? Could this not have been better planned? A lot of questions are rising, sir. You No, said there are it was done in 2-3 there are hours lot only. of questions raised. As I said, let the inquiry report come to government, and if there are any lapses, definitely they will point out the lapses, right? And whoever is responsible for those lapses, definitely we will initiate action. But what was the hurry, sir, is the question that's No, been it is raised. not. Could It have is not waited us. for one It day is and not. better planned, We sir? didn't make a request to the RCB or the KCA. They organized this. Yes, sir. The part of it was government also felt that we also should facilitate. That's all. After all, it is Bangalore, Bangalore team. The government also felt that let us be part of that celebration. That's all. Beyond that, we didn't ask. We are going to do it. RCB and KCA, they are the ones who brought the team to Bangalore for celebration. అయితే ఈ ఘటనపై ప్రతిపక్షాలు మాత్రం బగ్గుమంటున్నాయి. మనుషులు చనిపోయారని తెలిసి కూడా నిన్న ట్రోఫీని ముద్దు పెట్టుకున్న డిప్యూటీ సీఎం ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని బీజేపీ విమర్శిస్తుంటే, ప్రభుత్వ వైఫల్యాన్ని, ప్రచార పిచ్చను కప్పిపుచ్చుతూ తప్పును కుంభమేళాతో పోలుస్తూ తోయడం ఏంటని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి క్వశ్చన్ చేస్తున్నారు. I have to advise him not to compare Mahakum incident with this incident. This is government failure here. That issue is different. Because of the state government failure, even though they know it, more than 2 lakhs people will gather. They only telling more than 1 lakh crowd in front of
KCA Stadium. They have neglected and they have done this, continue this program, and all these things because of government misuse, failure of the government, this thing has happened. Yeah, when this tragedy happened, CM and his colleagues went to Hotel Janardhan to enjoy with the dosa and badam halwa. That was the attitude of this government. Who will responsible? This is, see, responsibility must own by Chief Minister and his colleagues only. It is a government failure. Now, DCM DK Shiva are crying, sir. Yeah, I saw in the media, yesterday he was enjoying, and after knowing all these incidents, he went to stadium to kiss the trophy. Now he is crying means, so we can't understand this political drama what he is playing now. జరిగిన ఘటన గురించి తెలిసిందని, ఇలా జరగడం బాధాకరమని ఆర్సీబీ పోస్ట్ చేస్తే అదే పోస్ట్ను విరాట్ కోహ్లీ ఇంకా ఆర్సీబీ ఆటగాళ్లు షేర్ చేస్తున్నారు. అసలు ఈ విక్టరీ పరేడ్తో బీసీసీఐకి సంబంధం లేదని, ఇది అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన లోకల్ ప్రోగ్రామ్ అని బీసీసీఐ సైడ్ అయిపోయింది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆర్సీబీ జట్టు పెట్టుకున్న ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వం కూడా భాగస్వామ్యమైంది తప్ప తమకు అసలు సంబంధం లేదని కర్ణాటక ప్రభుత్వం కూడా ఇష్యూ నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తుంది. మరి తప్పెవరిది? పోయిన 11 ప్రాణాలకు బాధ్యులెవరు? క్రికెట్పై పిచ్చి ప్రేమ చూపించే అభిమానుల అత్యుత్సాహమా? ప్రభుత్వ ప్రచార ఆరాటమా? జట్టు యాజమాన్యందా? క్రికెట్ బోర్డుదా? పోలీసులదా? ఎవ్వరూ సమాధానం చెప్పడం లేదు. క్రికెట్ అంటే ఉండే పిచ్చి ప్రేమతో అభిమాన ఆటగాళ్లను ఐపీఎల్ కప్తో చూద్దామని వచ్చిన డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రం తమ కుటుంబాలకు తీరని ఆవేదనను మిగిల్చారు. Thank you.